యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మీరు దంపతులు గింపతులు అని మాట్లాడకండి పంతులు గారు. లక్కమాంబ, వాళ్ళిద్దరి మధ్య ఏర్పడ్డ ఆ ముడి వెంటనే ఇప్పే. ఇంకా ఆలోచిస్తావే? విప్పో. లక్కమాంబ, ఇదే చెప్తున్నా. నీ మనవరాలి నిశ్చితార్థం ఇంకా కొన్ని రోజులు ఆగి చేద్దామనుకున్నాను. కానీ కళ్ల ముందు జరిగేవి చూస్తుంటే ఆ నిశ్చితార్థం అలా నిలబడి చూస్తారేంటి? పదండి. స్వామి, నీ సమక్షంలో పడిన ముడి అది. నువ్వు వేసిన బ్రహ్మముడి అని నేననుకుంటున్నాను. అనుకోకుండా పడిన ఆ బ్రహ్మముడి రుద్రని ఈశ్వరిని శాశ్వతంగా కలపాలని నేను కోరుకుంటున్నాను. విల్లు ఎక్కు పెట్టడం కూడా రాని వేటగాడు పిట్టకి బదులు పిట్ట రెట్టకి బాణం వేసినట్టు నీ బాంబు భారతం ఇలా పెడుసుకొట్టింది. అంతా బాగానే ప్లాన్ చేశాను రత్నాంగి. ఎందుకు పెడుసుకొట్టిందో అర్థం కావట్లేదు. చేతకాని పని చేసి సమర్థించుకోకు కేడి. అసలు ఆ బాంబ్ ఎక్స్పెరిమెంట్ ఏంటి? అదేంటి రత్నాంగి అలా తీసి పారేస్తున్నావు? ఈశ్వరి ఒక అపశకునమని యశోద వాళ్ళు నమ్మాలని నువ్వంటేనే కదా ఇదంతా చేశాను. చేస్తే సరిపోదు, దాని ఫలితం కూడా దక్కాలి. రిజల్ట్ లేని రిస్క్ చేస్తే ఏంటి, చెయ్యకపోతే ఏంటి? టూ మచ్ రత్నాంగి. ఈ మిషన్ కోసం నేను మారువేషం కూడా వేసుకున్నాను. కనీసం అదైనా గుర్తించావా? నీ మారువేషం నా మొహంలా ఉంది. నీ ముందే కదా రత్నాంగి ఆ బాంబు చాలా పకడ్బందీగా ఈశ్వరికి రుద్రకి మధ్య పెట్టేసొచ్చాను. ఎందుకిలా అయిందో ఆలోచించకుండా నా మీద అరుస్తావేంటి? నాకొచ్చే కోపానికి అరవటం కాదు, అడ్డంగా నరకాలనిపిస్తుంది. నువ్వేదో హాలీవుడ్ సినిమాల్లోని జేమ్స్ బాండ్ లెవెల్లో ప్లాన్ చేస్తావని ఊహిస్తే ఇండియన్ సర్కస్లో జోకర్లా చేసి తగలట్ట. అయ్యో, మేకప్ చెడిపోయిందని బాధపడుతున్నావా? నువ్వు ఇలా కూడా చాలా అందంగా ఉన్నావు.
పెళ్లి కావాల్సిన ఒక ఆడపిల్ల పరాయి మగాడి పక్కన కూర్చొని రాముల వారి కళ్యాణం చేస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకున్నా? రుద్ర, మనుషులు మాట్లాడుకునే భాష వేరు, మనసులు మాట్లాడుకునే భాష వేరు అని నిన్ను ఈశ్వరిని చూస్తుంటే నాకు స్పష్టంగా అర్థమవుతోంది. వదినా, దేని గురించి ఆలోచిస్తున్నావు? నేను ఆలోచించేది ఏముంటుందలక, రుద్ర గురించి, రుద్ర జీవితం గురించి, రుద్ర జీవితంలోకి రాబోయే అమ్మాయి గురించి. రుద్ర జీవితంలోకి ఆల్రెడీ ఈశ్వరి వచ్చేసిందని నాకు అనిపిస్తోంది వదినా. నువ్వన్నది నిజమేనని నాకు కూడా అనిపిస్తోందలక. మనకి అలా అనిపించాలని ఆ శ్రీరాముడు తన సమక్షంలోని రుద్రకి ఈశ్వరికి బ్రహ్మముడి పడేలా చేశాడు. అబ్బో, అనుకోకుండా పడిన ముడిని పట్టుకుని అదేదో అద్భుతంలా ఫీల్ అయిపోతున్నారు. నేను మళ్ళీ తిరిగి రావడానికి రుద్ర ఈశ్వరుల పెళ్ళే కారణమయ్యుండాలి. నేను మళ్ళీ వస్తే వాళ్ళ పెళ్లికే వస్తాను. వాళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నంలో నువ్వు కూడా నాకు తోడుగా ఉంటే బావుండేదలక. ఈ విషయంలో నీకు ఎవరో ఒకరి తోడు అక్కర్లేదు వదినా. నీ శక్తి గురించి, సామర్థ్యం గురించి నాకు తెలుసు. ఖచ్చితంగా నువ్వు వాళ్ళని కలపగలవు. మీ ఇద్దరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? మా నమ్మకం మాది. మేం ఆశించింది మాకు అర్థవంతంగానే ఉంది. నువ్వు మమ్మల్ని అర్థం చేసుకుంటే అదే చాలు. అత్త, పిచ్చి వాళ్ళలా మాట్లాడకండి. అవునరా, మా పిచ్చి మాది, వదిలే. అత్తకి టైం అవుతోంది. అయితే నువ్విప్పుడు ఖచ్చితంగా వారణాసి వెళ్లాల్సిందేనాలక? నువ్వు వచ్చే వరకు రుద్రని భద్రంగా చూసుకునే బాధ్యత నాకు అప్పగించావు. ఇప్పుడు నువ్వు వచ్చేశావు. ఇంకా నేను ఇక్కడే ఉండడంలో అర్థం లేదు. ఇంకొక 2 రోజులు ఉండొచ్చు కదా అంటే వినడం లేదు. ఉండొచ్చు కదా అత్త. 2 రోజులేం కర్మ, 4 రోజులుంటాను. నీకు ఈశ్వరికి పెళ్లి చేసేటప్పుడు వస్తాను కదా, అప్పుడు. అయ్యో అత్త, మీరు ఇలా ఎలా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. నేనేదో ఈశ్వరి వెంటపడి ప్రేమించి పిచ్చోన్నైపోయినట్టు నా మీద ఎందుకత్తా ఇంత సానుభూతి? రుద్ర చెప్పింది నిజమే అలక. మీరు అనవసరంగా ఆ ఈశ్వరి గురించి ఆలోచిస్తున్నారేమో అని నా అనుమానం. ఏమో, నాకనిపించింది నేను చెప్పాను. మనుషులు ప్లాన్ చేసినట్టే ప్రతిదీ జరగదు. ఆ దేవుడి ప్రణాళిక మరొకటేదో ఉండొచ్చు. ఆ ప్రణాళికలో వీళ్ళిద్దరి పెళ్లి కూడా ఉందని నా అభిప్రాయం. మన సందేహాలకి కాలమే సమాధానం చెప్తుందిలే. సరే వదినా, నాకు టైం అవుతోంది. నేను బయలుదేరుతాను. ఎయిర్పోర్ట్లో నేను డ్రాప్ చేస్తాను. ఆ ఈశ్వరి ఇక చేయి జారిపోయినట్టే. వీళ్ళు అనవసరంగా ఆశలు పెట్టుకుంటున్నారు. వెళ్ళొస్తాను వదినా. నువ్వు ఈశ్వరి తూర్పు పడమరలని అనుకుంటున్నారు. మీ ఇద్దరు
ఒకరి మనసులో ఒకరున్నారని గుర్తించలేకపోతున్నారు. మీ మనసులో ఉన్నది ఎలా బయట పెట్టాలో, మీ ఇద్దరిని ఎలా కలపాలో నాకు తెలుసు. అమ్మా, మన తోటివారి సంతోషం కోసం మనం చిన్న చిన్న త్యాగాలు చేసినా తప్పులేదని నువ్వే నాకు నేర్పించావు. ఇప్పుడు మన కుటుంబం కోసమే నేను అజయ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. నేను తీసుకున్న నిర్ణయం తప్పు ఒప్పో తెలియదు, కానీ మన కుటుంబం కోసం తీసుకోక తప్పలేదు. తీసుకున్న నిర్ణయం మీద నిక్కచ్చిగా నిలబడే బలం నాకివ్వమ్మా. విశ్వం, అందుకే పారిజాతం వాళ్ళకి ఫోన్ చేశాను. అనుకున్నట్టే ముహూర్తం మార్చేశాను. 2 రోజుల్లో నిశ్చితార్థం. మరీ 2 రోజుల్లో అంటే అన్నీ సమకూర్చుకోవడానికి సర్దుకోవడానికి సమయం పడుతుంది కదా నాన్నగారు. మీరు పరిగెత్తుతూ చేస్తారో పడిపడి లేస్తూ చేస్తారో నాకు తెలియదు. ఆ టైంకి ఏర్పాట్లన్నీ అయిపోవాలి, అంతే. ఇప్పుడంత హఠాత్తుగా నిశ్చితార్థం పెట్టుకోవడం కూడా ఎందుకో నాకు అర్థం కావడం లేదు మావయ్య. ఎటు నుంచి ఏ ఉపద్రవం వస్తుందో, ఏ సమయంలో ఎలాంటి అవాంతరం వచ్చి పడుతుందో అని భయంగా ఉంది. ఆంటీ, మీరా? కూర్చోండి. పర్వాలేదమ్మా. అయ్యో, కూర్చోండి ఆంటీ. ఆంటీ, టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా? మరేం పర్వాలేదమ్మా. మొదటిసారి మా ఇంటికి వచ్చారు. ఏమీ తీసుకోకపోతే ఎలా చెప్పండి? మీరు కాఫీ తాగుతారు కదా? ఎప్పుడో ఒకసారి మీ అబ్బాయి రుద్రగారు చెప్పినట్టు విన్నాను. ఇప్పుడు తెస్తాను, ఉండండి. ఈశ్వరి, అందం అణుకువ కలగలిసిన అమ్మాయి ఈశ్వరే నా ఇంటి కోడలు కావాలి. ఈ పూలు పళ్ళు ఏంటి కామాక్షి? అసలు ఇవిడు దేనికోసం వచ్చినట్టు? అదే నాకు అర్థం కావడం లేదండి. నేనెందుకొచ్చాను అని మీరు చాలా ఆలోచిస్తున్నట్టున్నారు. పద్మనాభం గారు, ముందు మీరు ఇలా కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. నిన్న గుళ్ళో మీరు తీసుకున్న నిర్ణయం గురించి తెలిసాక
నేనింక ఆలస్యం చేయకూడదు అని అర్థమైంది. ఆలస్యం చేస్తే ఈ విషయం గురించి మాట్లాడడానికి అవకాశం ఉండదనే భయంతోనే హడావిడిగా వచ్చాను. విషయం ఏంటంటే మీ ఈశ్వరిని మా ఇంటి కోడలిగా చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. మా అబ్బాయి రుద్రకిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను. ఏమంటారు పద్మనాభం గారు? మీరు రావడం ఆలస్యమైంది యశోదాదేవి గారు. ఈశ్వరికి వేరే సంబంధం కుదిరిపోయింది. విషయం తెలిసే వచ్చాను. ఇప్పటికైనా త్వరపడకపోతే ఈశ్వరి చేజారిపోతుందనే భయంతోనే వచ్చాను. చేజారిపోయినట్టే యశోదాదేవి గారు. మేం వేరే వాళ్ళకి మాటివ్వడం జరిగిపోయింది. నిశ్చితార్థానికి నిర్ణయం జరిగిపోయింది. ఇక మా సంబంధం మీద మీరు ఆశలు వదిలేసుకోవచ్చు. అయింది మాటలు మాత్రమే కదా. ఆ పైన ఏది జరక్కముందే వచ్చి అడుగుతున్నాను కదండి. మీరు ఇంకా ముందొచ్చి అడిగినా నా మనవరాల్ని మీ మేడకి కోడలిగా పంపేవాణ్ణి కాదు. మీరు మీ మనవరాలికి మంచి సంబంధమే తెచ్చుండొచ్చు. కానీ ఒక్కసారి మా రుద్ర గురించి కూడా ఆలోచించండి. ఆలోచించడానికి ఏమీ లేదు. మా పరువు తీసి పాతరేసిన వాడి పాదాలు కడిగి కన్యాదానం చేయాలంటారా? మా చేత కన్నీరు పెట్టించిన వాడి నెత్తిమీద పన్నీరు చల్లి దానికి పరిష్కారంగా రుద్ర కూడా అందరి ముందు క్షమాపణ కూడా అడిగాడు. ఈశ్వరి కూడా రుద్ర తప్పేమీ లేదని అందరి ముందు చెప్పింది. ఆ ధైర్యంతోనే వాళ్ల పెళ్లికి ఒప్పుకోమని అడగడానికొచ్చాను. మీ అబ్బాయి చేసింది మరిచిపోయేంత చిన్న తప్పులు కాదు, క్షమించరాని అతిపెద్ద నేరాలు. తప్పు చేసి క్షమించమని మీ కొడుకు అడిగినంత మాత్రాన మా కుటుంబం మీద పడ్డ మచ్చ చెరిగిపోదు. దయచేసి అలా అనకండి. ఏవో పరిస్థితుల ప్రభావం వల్ల అలా జరిగిపోయింది. ఇప్పుడు వాడి వెంట నేనున్నాను. అలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ జరగకుండా నేను చూసుకుంటాను. మండే పొలిమిలో దూకండి, కాలకుండా నేను చూసుకుంటాను అన్నట్టుగా ఉంది మీ తీరు. తెలిసి తెలిసి ఒక సంస్కారహీనుడికి ఈ ఈశ్వరునిచ్చి దాని బతుకుని బుగ్గిపాలు చేయలేదు. క్షమించండి.
మీ కొడుకుని సంస్కారహీనుడు అన్నందుకు అతన్ని అంతకన్నా గొప్పగా ఎలా సంబోధించాలో నాకు అర్థం కాలేదు. జరిగిన 1-2 విషయాల ఆధారంగా వాడి వ్యక్తిత్వాన్నే తప్పుపడుతున్నారు.